కత్తిలాంటి యువకుడు, ఆ బుద్ధిమంతుడు, ఆ సాహసవంతుడు, స్నేహశీలి, ఓ ప్రజాప్రేమికుడు మనలో ఒకడు వంకాయ సుబ్రహ్మణ్యం. హఠాత్ మరణం. జననం మొన్న, మరణం నిన్న, ఇట్లు మీ కన్నా. వాడు మన వల్లే చనిపోయాడే. వాడు చనిపోతే కాజ్ ఆఫ్ డెత్ డ్రైనేజ్ అయితే మనం కాదు. కమ్ ఆన్, నువ్వు అంత ఈజీగా చెప్పేస్తున్నావేంటే? నీకేమైనా పిచ్చా? వాడు చావడం ఏంటే? మరి ఆ పోస్టర్స్ ఏంటే? అవన్నీ వాడు చావు తెలివితేట్లే. నువ్వు లైట్ తీసుకో. ఊరంతా పోస్టర్లు వేసినాం. వర్కౌట్ అవుతా ఉంటావా మామ? పోస్టర్లు వేసింది ఎవరు? నేను. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది చూడు. అయితే ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదన్నాడు. నా పోస్టర్ ముందు అన్నవాడు చూస్తే మంచిగా ఉండదు కదా. ఆగు, పోస్టర్లో ఏదో తేడా కొడుతుంది బా. ఏం తేడా కొడుతుందిరా? అదే అర్థం కావట్లేదు. ముఖానికి బొట్టు, మెడల దండ, ఇంకేం కావాలరా? ముక్కులు దూది పెట్టుంటే ఇంకా బాగుండు బా. రే ఊకోరా, అప్పుడు శవం ఫోటో అవుతుంది, శ్రద్ధాంజలి ఫోటో కాదు. ఇక్కడ మ్యాటర్ ఫోటో ఇంపార్టెంట్ కాదు. ఆ అమ్మాయికి నీ మీద సింపతి ఇంపార్టెంట్. అప్పుడు అమ్మాయి నేను చూడగానే హక్ చేసుకుంటుంది, ఐ లవ్ చెప్తుంది. తర్వాత అన్నీ అవుతారా? అంతే అంటవా? అంతే మరి. పార్టీ చేసుకుందాం, 10 జనతా పార్క్ వెళ్దాం. సరేనాడు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అదే అమ్మ, జనతా పార్క్ పక్కన బుక్ స్టాల్ ఉంటుంది, ఇక్కడ మంచి పుస్తకాలు దొరుకుతాయి. రా అంటే రానంటున్నాడు, తీసుకెళ్తున్నా. అరే నువ్వు అమ్మతో ఆడుతుండు, నేను వెళ్తా. ఏంట్రా అది? ఏంటది? బతికుండుగానే శ్రద్ధాంజలి పోస్టులేట్రా? యాక్చువల్లీ అది పద ముందు ఇంటికి రారా. ఇంటికి రారా, నీ సంగతి చెప్తాను. ఏంటా చూపు? ఇవన్నీ ఉత్కారే. మా ఏందమ్మా ఇది? నేనేమన్నా పని మంచి నా బట్టలు ఉతకమంటున్నావు? నువ్వు బయట చేసే పిచ్చి పనుల కన్నా ఇదేం చెడ్డది కాదు. ఇవన్నీ అమ్మా ప్లీజ్ అమ్మా. దిండ్లు దుప్పట్లు కూడా తీసుకురానా? మార్నింగ్ అంకుల్. మార్నింగ్ రా. ఏంటి మీరు ఇల్లు తుడుస్తున్నారా? నాకు పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత మొదలైందిరా. నీకైతే 2వ రోజే మొదలవుతుంది. ఎందుకైనా మంచిది, నేర్చుకో. పొద్దున్నే మాకు వరాలు దేనికిలే. మా వాడెక్కడ? వెనక్క బట్టలు ఉతుకుతున్నాడు. అయ్యో ఏమైంది నగరానికి? ఒకవైపు తొడడం, ఒకవైపు ఉతకడం. చిచ్చి సూపర్ రా. నీకు ఇప్పుడు దాకా ఏ పని రాదనుకున్నా. బట్టలు ఉతుక్కునే బతికేస్తావు. అంటే నీ బట్టలు ఉతుకుతున్నట్టు కనిపిస్తుందా నీకు? కాక చెక్కులు మీద సంతకాలు పెడుతున్నావా? రే ఇది ఎక్సర్సైజ్ రా నీ అయ్యా. ఏది మీ ఇంట్లో ఎక్సర్సైజ్ ఇలా కూడా చేస్తారా? పొద్దున చిరాకు తెప్పించు మాకు. అసలు ఈ ఫైల్ ఏంటారు దరిద్రంగా? నా ప్రొఫైల్ మామా. ఆంటీ చేతిలో నా భవిష్యత్తు పెడదాం అనుకుంటున్నా. నువ్వు నాశనం అయిపోవడానికి వేరే దారి కనిపించలేదన్నమాట. ఆంటీ ఎక్కడ ఉంది చెప్పాలడు? ఆఫీస్కి వెళ్ళిందిరా. సరే గబాను కానీ మనం కూడా వెళ్దాం. ఆంటీ చేతిలో ప్రొఫైల్ పెట్టి మంచి మ్యాచింగ్ చూడమని చెప్పాలా. మా అమ్మ ఆఫీస్కి. నేను అది జరిగే పని కాదు కానీ నువ్వు వెళ్ళిరా పో. నా కోసం రాలుడు. రే చెప్తే అర్థం కదా. సరే పోతా. పోయేటప్పుడు శిరీష్ వాళ్ళ ఇంటికి కనపడేసి పోతా. శిరీష్ ఏంట్రా? అంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసా, దాన్ని సెంటిమెంట్ గా శిరీష్ చూపించేసిపోదాం అని. షార్ట్ ఫిల్మ్ ఏంట్రా? ఇప్పుడే తీసేవాళ్ళుడు, నువ్వే హీరో. డోంట్ వెరీ అల్లుడు. యూ ఫినిష్ ఎక్సర్సైజ్, ఆఫ్టర్ కమ్ ఐ వాచ్ టీవీ. ఓకే? ఆంటీయో గుడ్ మార్నింగ్. ఏంట్రో ఇలా వచ్చారు? ఏ రాకూడదా? అయినా మేం కాక మీ మ్యారేజ్ బ్యూరోకి రాకేష్ మాస్టర్ వస్తాడా? రే ఎలాగో వచ్చారు కదా, ఈరోజు పనమ్మాయి రాలేదు, కాస్త ఆఫీస్ క్లీన్ చేసి వెళ్ళండి. ఆంటీ కొంచెం చూసి మాట్లాడండి. ఇప్పుడు మేము మీ కస్టమర్లను తెలుసా? ఈ ఫైల్ చూసి ఒక మంచి రేంజ్ ఉన్న అమ్మాయిని సెట్ చేయండి. అరే నీ మోహన్కి పిల్లని ఎవరిస్తారా? ఏదో బాగుందా? ఏ మే పెళ్ళైంది ఇక? కాకపోతే నిన్నెవరు చేసుకుంటాడ్రా? ఏయ్ ఎచ్చులు బాబాక, నీకు నేనే ఎక్కువ. ఏయ్ అసలు నీకేం కావాలి? రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలి. ఇస్తే ఎక్కడ పెట్టుకుంటావు? ఏయ్ రెస్పెక్ట్ కూడా అడని పెట్టుకుంటారా? ఏందో ఈ పిల్ల. ఒరే ఫైల్ ఇచ్చారు కదా, ఇంకెళ్ళండి. ఆంటీ జాగ్రత్త అండి, దాంట్లో వాల్యుబుల్ డీటెయిల్స్ ఉన్నాయి. వేస్ట్ పేపర్లన్నీ నిన్నే అమ్మేసాం. 1 మంత్ వరకు నీ ఫైల్ ఆఫీస్ లో జాగ్రత్తగానే ఉంటుంది. నీతో కట్టి పో పో. రే అది ఆఫీస్ ఫైల్ రా, న్యూస్ పేపర్ కాదు. ఇక్కడ పెట్టేసేళ్ళు. ఏంద్రే ఇల్లా వచ్చిన కానీ చల్ల కొడతానే ఉన్నారా? పదంపా.